శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, విదేశాల్లో వాళ్ళే కదండి, మీరు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, అలాగే నా వీడియోలు కూడా చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. సో మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 12 రాశుల వాళ్ళకి మకర రాశిలో సూర్య భగవాను ప్రవేశించినప్పుడు కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే, మీరు మీ జాతకాలు తెలుసుకోవాలన్నా, లేదా మీ ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా, ముఖ్యంగా ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. సో మీకు ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వివాహం ప్రాబ్లమ్సా, లేకపోతే మ్యాచింగ్ అంటారు సార్, వరుడు వధువు యొక్క జాతక మ్యాచింగ్, అది తెలుసుకోవాలన్నా, అలాగే ఇదంతా కూడా మకర రాశిలో ప్రవేశించినటువంటి సూర్యభగవాను కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ పుణ్యకాలంలో వివాహ శుభకార్యాలు జరుగుతాయి. వివాహాలు, ఉపనయనాలు, అలాగా గృహప్రవేశాలు, ఇలాగ అన్నీ మంచి మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయండి. ఒకవేళ మీరు మా ఆది ఆస్ట్రాలజీ తరపున, నేను మీ వాడ్రే ఆదినారాయణరావు, మీరు నాకు పంపిస్తే మీ డీటెయిల్స్ కానీ ఏమైనా మీకు తెలుసుకోవాలనుకుంటే, అది ముహూర్తాలు కావాలన్నా ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు నాకు పంపిస్తే నేను తప్పకుండా ముహూర్తాలు పెట్టడం కానీ, మీ జాతకాలు చూడడం కానీ అవన్నీ చూస్తానండి. నాకు 35 సంవత్సరాల అనుభవం ఉంది. నేను కాస్ట్ అకౌంటెంట్ అయినా, CMA చేశాను, అకౌంట్స్ ఆఫీసర్గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేశాను. ఆ పక్క పెడితే నాకు కొద్దో గొప్ప దీంట్లో కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి మీకు కావాలనుకుంటే, ముహూర్తాలు పెట్టించాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు, సైలెంట్లో ఉంటుంది. మీరు మీ కింద నెంబర్కి ఫోన్ చేసినా అదే మీకు వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. వాట్సాప్లో మెసేజ్ పెట్టినా నేను మీకు ఏమి కావాలో అనేది దాంట్లో రాయండి. రాస్తే తప్పకుండా ఈ షూటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా నేను ఫోన్ చేసి మిమ్మల్ని పలకరిస్తాను. మీకు ఏం కావాలో కూడా అడుగుతాను. సో మీకు ఏమైనా కావాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. ఇప్పుడు మనం మకర రాశిలో సూర్యభగవానుడు ప్రవేశించినప్పటి నుండి 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది? బ్రహ్మాండంగా ఉండబోతుందండి. అంటే సూర్యభగవానుడు యొక్క పవర్ ఎలా ఉంటుంది, జనవరి నుంచి ఇలా ఉండబోతోంది తెలుసుకుందాం. ఈ సూర్యభగవానుడు అంటే మకర రాశిలోకి 14వ తారీఖు జనవరి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు. 12వ తారీఖు ఫిబ్రవరి వరకు కూడా మకర రాశిలోనే ఉంటాడు ఆయన. సో ఈ మకర రాశిలో ఉండడం వల్ల 12 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము. వృషభ రాశి అండి. వృషభ రాశి వారికి ఈ నెల ఎలా ఉంటుంది? సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సూర్యభగవానుడు మకర రాశిలో 14వ తారీఖు జనవరి నుంచి వస్తున్నారు ఆయన. మకర సంక్రమణము అంటాము, అలాగే ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అంటాం అనమాట. ఈరోజు చేసే దానాల గురించి చివరిలో చెప్పుకుందాము. ముఖ్యంగా మీ వృషభ రాశి వాళ్ళకి మకర రాశిలో ప్రవేశించాలని 9వ స్థానం అవుతుంది. మీకు వృషభ రాశికి మకర రాశి 9వ స్థానంలో అవుతుంది. 9వ స్థానం అంటే తండ్రి స్థానం, భాగ్యస్థానం. సూర్యభగవాను ఉన్నాడు. ముఖ్యంగా మీ తండ్రి గారికి అద్భుతంగా ఉంటుందండి. ఆయన ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికే ఉన్నతమైన అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉన్నతమైన విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్ళడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా అండి ఇలాగా సూర్యభగవానుడు ఉండడం వల్ల దేవతల యందు భక్తి కలిగి ఉంటారండి మీరు. అంటే ఎక్కువగా టెంపుల్స్కి, అంటే దేవాలయాలకి సందర్శించడము, సూర్యారాధన మీకు తెలుసు కదా, సూర్యభగవాను యొక్క దర్శనం చేసుకోవడము, ఇవన్నీ చాలా అద్భుతమైన మంచి భక్తి కలిగించే అంశాలుగా మీకు ఈ సూర్యభగవాను మకర రాశిలో ఉన్నంతకాలము ఉండబోతోంది. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరు దేవాలయ సందర్శనం చేసుకుంటారు. సూర్యభగవాను యొక్క దర్శన భాగ్యము మీకు కలగబోతోంది అంటాం. ఇంకో చెప్పాలండి, ఎవరైనా సరే సూర్యభగవాను యొక్క దేవాలయాల్లో శుభ్రపరచడం అంటే తుడవడం ఏదో ఉంటుంది కదండి, శుభ్రపరచడం చేస్తే వాళ్ళకి చక్కగా మంచి లోకాలకు వెళ్తారు. ఒకవేళ మంచి జన్మ ఉంటే ఉత్తమమైన కులంలో పడడం, ఉత్తమమైన జన్మ రావడము,
మంచి మంచి అఫీషియల్ స్టేటస్లో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. సూర్య భగవాను యొక్క దేవాలయంలోనే దేవాలయం అంటే ఏ దేవాలయం సరే, ముఖ్యంగా సూర్య భగవాన్ గురించి చెప్పుకుంటాం కాబట్టి ఆ దేవాలయంలో శుభ్రపరిస్తే మాత్రం చాలా మంచి ఫలితాలు ఉంటాయన్నలో ఏమాత్రం సందేహం లేదండి. సరే, మనం ముఖ్యంగా ఇంకా చెప్పుకుందాం. ఈ నెలలో దాన ధర్మాలు కూడా మీరు బాగా చేస్తారండి. ఎందుకంటే మీ వృషభ రాశి వాడికి భాగ్యస్థానంలో ఉంటే దాన ధర్మాలు చేయడం చాలా ఎక్కువ ఉంటుంది. మీరు చేస్తారు కూడా. అలా చేయడం వల్ల, ఎక్కువగా చేయడం వల్ల పుణ్యలోకాలకు వెళ్తారని, మంచి సంప్రాప్తిస్తుందని చెప్తాం. అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా మీరు భాగ్యాన్ని కూడా పొంది ఉంటారనమాట. భాగ్యం అంటే అదృష్టాన్ని కూడా మీ దగ్గర ఉంటుంది. మంచి కుమారులు, సత్ప్రవర్తన కలిగిన కుమారులు కూడా జన్మిస్తారు. ఆల్రెడీ మీ కుమారులు ఉంటే మంచి కుమారులు ఉంటారని చెప్తోంది. ఇంకా చెప్పాలంటే వ్యవసాయం మందు బాగా ఇష్టపడుతుంటారు. వ్యవసాయదారులకి కానీ, వ్యవసాయంలో ఉండేవాళ్ళు కానీ, వాళ్ళ వ్యవసాయం అంటే ప్రాణం పెట్టేస్తారనమాట రైతులు. అలాగా పంట భూములు ఎవరికైనా ఉంటే వాళ్ళందరికీ బాగా కలిసి వస్తుందండి. ముఖ్యంగా మీ తండ్రి గారికి కూడా బాగా కలిసి వస్తుంది, ఇందాక చెప్పినట్టుగానే. అలాగే తండ్రి గారి యొక్క ఆస్తిపాస్తులు మీరు వృద్ధి చేస్తూ ఉంటారు. అలాగే విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా భాగ్యస్థానంలో రవి ఉంటే మాత్రం తీర్థయాత్రలండి చాలా బాగా చేస్తారు. తీర్థయాత్రలు చేయడము, గురువుగారు సందర్శించడము, పీఠాధిపతులకి గురువుగారులకి పాదాభిషేకం అంటారు కదా, పాద పూజ చేసుకోవడము, ఇవన్నీ బాగా ఉంటాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క సేవలు బాగా చేసుకుంటారు. భాగ్యస్థానంలో కనుక సూర్యభగవాన్ ఉన్నప్పుడు గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంటే కొంతమంది గాయత్రి 10 సార్లు గాయత్రి జపం చేసిన, 108 సార్లు గాయత్రి జపం చేసిన తెల్లవారు మార్నింగ్ చాలా పవర్ ఉంటుంది. మళ్ళీ చెప్తాను దాని గురించి, మనం చివరి లైన్ చెప్పుకుందాం. అద్భుతమైనటువంటి పుణ్యప్రదంగా ఉంటుంది. అసలు వీళ్ళకి మీకు అంటే స్వార్జిత ధనం అంటాం. అంటే కష్టపడి సంపాదించే ధనం మీకు బాగా ఉంటుంది. మీరు చేస్తున్న ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ కూడా ఉన్నతంగా రాణించి ధనప్రాప్తి కలగడానికి, ఐశ్వర్యప్రాప్తి కలగడానికి, అదృష్టం కలగడానికి కూడా సూర్యభగవాను యొక్క ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉంటాయి. సరే, ఇప్పుడు మనం సూర్యభగవాన్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ 14వ తారీఖుని మకర సంక్రమణం ఉందాక చెప్పిన మకర సంక్రమణము అన్నాం కదా, ఆ సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. అంటే ఉత్తరాయణ పుణ్యకాలం 14వ తారీఖుని ఎవరైతే అందరూ కూడా, మనందరూ మీ రాశి వాళ్ళు కానీ అన్ని రాశుల వాళ్ళు కూడా తెల్లవారుజామున లేచి నది స్నానాలు కానీ, గంగా నది స్నానాలు, యమున, సరయు, అలాగే త్రివేణి సంగమం స్నానాలు చేసి అత్యంత పుణ్యఫలం చాలామంది చేస్తుంటారు. మనం చూస్తుంటాం టీవీలో కూడా. అలా మనం ఎక్కడికి వెళ్ళలేము, దగ్గర ఉన్న నది స్నానాలు చేస్తాము. అది కూడా కుదరదు. మన ఇంట్లోనే స్నానం చేస్తూ సూర్య భగవాన్ యొక్క మనసులో తలుచుకుంటూ గంగేచి యమునేచి నర్మదా సింధు కావేరి ఉంది కదండి, ఆ మంత్రం జపిస్తూ చేసినా కూడా గంగా నదిలో స్నానం చేసిన పుణ్యఫలం మనకి వస్తుంది. మన గురువుగారు కూడా చెప్తుంటారు కదా, పుణ్యం వస్తుందని. అలాగే ఇలా చేసిన తర్వాత నదీ స్నానాలు అయిపోయిన తర్వాత సూర్య భగవాన్ ఎదురకుండా మీకు వీలుంటే ఎర్రని పుష్పాలు దోసెట్లో పట్టుకుని, అంటే మీ నీళ్లతోటి దోసెడి నీళ్లతోటి పుష్పాలు కూడా వేసి సూర్య భగవానికి అర్ఘ్యం 11 సార్లు అర్ఘ్యం సమర్పించాలి. అలాగే యోగాసనాలు వేయడం. ముందర అర్ఘ్యం సమర్పించిన తర్వాత సూర్య భగవానికి గాయత్రి మంత్రం చేయాలండి. దశగాయత్రి నీళ్ళలో నుంచి మనం 10 సార్లు కంటే ఎక్కువ చేయలేం. దశగాయత్రి చేయడము అదొక చాలా ప్రాముఖ్యత ఉంది చేయడం వల్ల. అలాగే బయటకు వచ్చిన తర్వాత సద్బ్రాహ్మణులకు కానీ, వేద పండితులు కానీ దానాలు ఈ రోజు అంటే 14వ తారీఖు సంగతి చెప్తున్నానండి. సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు చెప్తున్న సంగతి ఆ రోజు చేయవలసిన దానాలు. అలాగే దానాలు ఏముంటాయి? దానాలు అంటే బంగారు దానం, వెండి దానం, వస్త్రదానం, అన్నదానం. ఏ చిన్న దానం చేసినా, పళ్ళు దానం చేసినా సరే, ఏ చిన్న దానం చేసినా అధికమైన పుణ్య ఫలాన్నే మీకు ఇస్తాయి. ఉత్తమ లోకాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి మనం శాస్త్రాలు చెప్తున్నాయి కదండి. నేను చెప్పట్లా, శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ చెప్తున్నాయి, నేను చెప్తున్నా. సరే, అదొకటి. ఎదుటి వాళ్ళకి భోజనం పెట్టడము, ఎదుటి వాళ్ళకి భోజనం పెట్టడము, ఇలాగ రకరకాలుగా మనం చేస్తూ ఉంటాం. వస్త్రదానానికి చాలా ప్రాముఖ్యత ఉందండి ఈరోజు. పెద్దల అంటే మన పూర్వీకులకు కూడా వస్త్రదానం చేయడం వల్ల వాళ్ళు కూడా సంతోషిస్తారు. సో ఈ విధంగా మీరు మీ వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది ఈ సంవత్సరం మొత్తం. అంటే మకర రాశిలోకి సూర్యభగవానుడు ఉన్నంతకాలం మీకు చాలా చాలా బాగుంటుంది. ఉన్నతంగా రాణిస్తారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి, అలాగే మీ ఏ బిజినెస్ చేస్తారో ఆ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, అందరూ కూడా గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు చూసారు, గ్రూప్స్ రాస్తుంటారు, ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తానండి, మీకు ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. మీ తండ్రి గారి సపోర్ట్ మీకు బాగా ఎక్కువ ఉండడానికే అవకాశాలు ఉన్నాయి.
సో ఈ విధంగా సూర్య భగవాను ఆరాధన చేయండి, అన్ని రంగాల్లోనూ మీరు వృద్ధి చెందుతారు. సో మీ సూర్య భగవాన్ యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.